నంద్యాల జిల్లా శ్రీశైలం టోల్ గేట్ వద్ద రివాల్వర్ కలకలం రేపుతోంది. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది వాహనాల తనిఖీలు చేపట్టగా ఓ వ్యక్తి నుంచి 9mm పిస్టల్ ఒకటి బయటపడింది. దీంతో పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్న విచారణ చేపట్టారు. కాగా రివాల్వర్ తీసుకొచ్చిన వ్యక్తిని మధ్యప్రదేశ్ వాసిగా గుర్తించారు శ్రీశైలం ఆలయ అధికారులు. ఆ రాష్ట్రానికి చెందిన సైబర్ క్రైమ్ ఎస్ఐ అని ఆయన పోలీసులకు చెప్పారు. శ్రీశైలం సిఐ ప్రసాద్ రావు ఆ వ్యక్తి వద్ద ఉన్న ఐడి కార్డు, రివాల్వర్ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు నిర్వహించారు. మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ ఎస్పీతో సంప్రదించి ఆ వ్యక్తి వివరాలు నిర్ధారించుకున్నారు. విచారణలో అతను నిజంగానే మధ్యప్రదేశ్ సైబర్ క్రైమ్ విభాగంలో సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నట్లు తేలింది. దీంతో పోలీసులు అతని రివాల్వర్, ఐడి కార్డులను తిరిగి అప్పగించారు. కొద్దిసేపు ఆందోళన కలిగించిన ఈ ఘటనలో ఆ రివాల్వర్ కలిగి ఉన్న వ్యక్తి నిజంగానే పోలీసు అధికారి అని తేలడంతో ఆ రివాల్వర్ ఉత్కంఠ వీడినట్టు అయింది. దీంతో భక్తులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. రైట్, ఇక మరింత సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, శ్రీశైలం టోల్ గేట్ వద్ద దేవస్థానం సెక్యూరిటీ అలాగే పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా ఒక భక్తుని దగ్గర 9mm పిస్టల్ దొరకడం జరిగింది. దీంతో ఆ పిస్టల్స్ తో శ్రీశైలంలో ఒక కలకలం రేపిందని చెప్పవచ్చు. దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది ప్రతిరోజు వాహనాలు తనిఖీ నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఆ దేవస్థానం లోపలికి ఎలాంటి మత్తు పదార్థాలు కానీ, తర్వాత ఎలాంటి మాంసపు అలాంటివి కానీ ఎవరైనా భక్తులు తీసుకొచ్చిన ఎడల దాన్ని అక్కడే వారిని వెనక్కి పంపించేస్తూ ఉంటారు. ఆ విధంగా తనిఖీల్లో భాగంగానే ఈ రోజు తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆ 9mm పిస్టల్ ను కూడా వీరు గుర్తించడం కూడా జరిగింది. వెంటనే పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం కూడా జరిగింది. అయితే తాను సైబర్ క్రైమ్ కి చెందిన ఎస్ఐనని, మధ్యప్రదేశ్ కి చెందిన ఎస్ఐనని కూడా చెప్పడం జరిగింది. అయితే స్థానికంగా ఉండే సిఐ ప్రసాద్ మధ్యప్రదేశ్ పోలీస్ అధికారులతో మాట్లాడి అతను నిజమైన ఎస్ఐ కాదని ధృవీకరించుకున్న తర్వాతనే అతని పిస్టల్ ను వెనక్కి ఇవ్వడం కూడా జరిగింది. అతను సైబర్ క్రైమ్ కి సంబంధించిన ఎస్ఐ అని చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి దేవస్థానాలకి, టెంపుల్ దర్శనాలకు వచ్చేటప్పటికి రివర్ వాల్ అనేది ఆలయం లోపలికి తీసుకుపోయే ఆనవాయితీ అయితే లేదు. లోపలికి తీసుకొని వెళ్ళకూడదు, దేవుని దగ్గరికి భక్తితో మాత్రమే వెళ్ళాలి, భయంతో వెళ్ళకూడదు అనేది ఒకటి ఉంది. అయితే ఈ పిస్టల్ అక్కడ నుంచి ఎందుకు క్యారీ చేసుకుని వచ్చారా అనేది ఒక సందేహం అయితే ఉంది. మొత్తం మీద పోలీసులు ధృవీకరించుకొని అతని ఎస్ఐ అని తెలుసుకున్నాక అతని రివర్ వాల్ ఇవ్వడంతో శ్రీశైలం ప్రాంతంలో ఒక ఇంత కలకలం అనేది తగ్గిందని చెప్పవచ్చు. రైట్ మధు, థ్యాంక్ యూ.